అన్నావు నువ్వు అక్కడ ఉండ నేను ఇస్తాను. రైళ్ళు రైళ్ళు గైస్ లాబ్స్టర్ ట్రై చేస్తుంది గైస్. వచ్చిందా? తీస్తున్నా బాగుందా? బాగుందా? ఇలాగే సార్ కొంచెం ఆడుగా బిహేవ్ చేస్తోంది. కొంచెం ఆడుగా బిహేవ్ చేయడం కాదు సుబ్బారావు గారు, పిచ్చండి ఇది. మా గేదె ఎక్కింది. నన్ను గేదె అన్నాడు, కంచరగాడిలో ఉన్నాడు. అదిగో కంచరగాడి మీద ఎక్కాడు. కంఫర్ట్ ఉంది, కూర్చోండి ఒకసారి. అదే చెప్తున్నా. ఏ బాగుంది బాగుంది, చాలా బాగుంది. 2 ఎంటికలు మిగిలే. ఇంక ఎండ అయ్యేసరికి ఇంకో ఇవన్నీ మిగులుతాయో లేదో తెలియదు నాకు. యా, ఫారెన్లో ఉండే వాళ్ళందరూ ఎలా ఉంటున్నారో తెలియదు కానీ ఇది పరిస్థితి. ఎనీవే, వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్. ఇంట్రడక్షన్ ఎలా కూడా ఇవ్వచ్చా అని షాక్ అయ్యావా? ఏం చెప్పలేదు నువ్వు. చెప్పడం కాదు మరి. హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అంటే ఏం లేదు, జుట్టు పట్టుకొని కూర్చున్నాం. జుట్టు పట్టుకోవడం కాదండి, అసలు ఏం మిగలట్లేదు ఇక్కడ. ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి ఎక్కడ చూసినా ఏమండి అంటున్నావు. నిన్న జనాన్ని అన్న పాపం, వాళ్ళని మర్యాద ఫస్ట్ టైం రెస్పెక్ట్ ఇచ్చిన సంతోషించిన కాదు, పాపం ఆడియన్స్ అన్నాను. సో ఇక్కడికి వచ్చినప్పటి చాలా హెయిర్ ఫాల్ అవుతుంది. ఎక్కడ చూసినా హెయిరే ఉంటుంది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎలా బతుకుతున్నారు, అన్ని ఇయర్స్ ఎన్ఆర్ఎస్ అయిపోయి ఎలా ఉంటున్నారో తెలీదు. ప్లీజ్ ఏమైనా సజెస్ట్ చేయండి కదా హెయిర్ ఫాల్ తగ్గాలి అంటే. యా, సో మాకు లాంగ్ వీకెండ్ వచ్చింది. ఇప్పుడు టొరంటో వెళ్తున్నాం. మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు అక్కడ. వాళ్ళ ఇంట్లో ఒక 3 days స్టే చేసి ఇన్ అండ్ అవుట్ టొరంటో అలా చూద్దామని చెప్పేసి. అండ్ సిఎన్ఈ కూడా అవుతుంది ఇప్పుడు. సిఎన్ఈ అంటే ఎగ్జిబిషన్ లాగా అనమాట. చెప్తే మొత్తం చెప్పాలి, ఆక్ పాక్ కరేపాక్ అని చెప్పకూడదు పాపం. మొత్తం నేను వాగుతాను, మిడిల్లో వచ్చి ఎస్ ఫుల్ ఫామ్స్ చెప్తారు చూడండి, అలా చెప్తాడు. ఎనీవే, సో అక్కడికి వెళ్తున్నాం. ఈ రోజు అయితే మేము స్టార్ట్ అయింది చాలా లేట్ స్టార్ట్ అయ్యాం. సో ఏం లేదు, అంటే మేము ఉండే ప్లేస్ నుంచి బ్రాక్విల్ నుంచి అక్కడికి 4 hours జర్నీ, ఐ మీన్ టొరంటోకి. సో జస్ట్ సిఎన్ఈ ఒక్కటే కవర్ చేసుకుందాము అని అనుకుంటున్నాం. యా, అది ఒకటి కవర్ చేస్తాం ఈరోజు. నెక్స్ట్ రేపు ఎల్లుండి ఉంటాం. ఐ మీన్ ఇప్పుడు మాకు ఈరోజు సాటర్డే, సండే, మండే ఉంటాము. ట్యూస్డే మోస్ట్ ఆఫ్ ట్యూస్డే రిటర్న్ వచ్చేస్తాము. ఈ 2 daysలో మేము ఎక్స్ప్లోర్ చేసినాను. యాజ్ యూజువల్ వాక్ చేస్తాం, చూపిస్తాము. బట్ ఎప్పుడులా ఉండదు, అంటే వెళ్ళి చూపించి మాట్లాడగలుగుతామో లేదో తెలీదు. ఎందుకంటే నాకు నర్వస్ ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు ఉంటారు కదా, మ్యాక్స్ తీస్తాను, ఇస్తే వాయిస్ ఓవర్ ఇస్తాను బ్యాక్గ్రౌండ్, లేదంటే చూపిస్తాను. ఎలా చూపిస్తాను తెలియదు కానీ చూపిస్తాను. ఓకేనా, మీకు అన్నీ చూపిస్తాను. యా, హస్బెండ్ అటైర్ నాది. హస్బెండ్ కొక్కోకోలా వేసుకున్నాడు లోపల, చూపిస్తాం. యా, అంతే. అక్కడికి వెళ్ళాక మళ్ళీ వ్లాగ్ పెద్దదైపోతుంది మీకే. సో అక్కడికి వెళ్ళాక మొత్తం తీసి చూపిస్తాం. సో ఇది ఎంట్రన్స్ ఆఫ్ ది సిఎన్ఈ అనమాట. వచ్చాం, వెళ్తున్నాం. లోపలికి వెళ్ళాక చూపిస్తాం ఏమేమి యాక్టివిటీస్ ఉంటాయి. బేసికలీ ఎగ్జిబిషన్ లా అనమాట. టికెట్స్ తీసుకోవడానికి వెళ్తున్నారు బాయ్స్.
కాటన్ క్యాండీస్. మీకు ఎవరికైనా నచ్చుతాయో కాటన్ క్యాండీస్? నాకు అంత నచ్చవు యాక్చువల్లీ. యా, అదిగో జెయింట్ వీల్. చాలా క్రౌడ్ ఉంది. నాకు ఇండియా గుర్తుకొస్తుంది. నాంపల్లి నుమానిష్ ఎగ్జిబిషన్ చూస్తుంటే మొత్తం. హియర్ ఈజ్ హస్బెండ్ అండ్ హిస్ ఫ్రెండ్స్. ఇది ఎంత బాగుందో కదా. నేను ఇక కాటన్ క్యాండీస్ ఉన్నాయి. యా, ఇలా ఉంది. బేసికల్ మనకి మన ఎగ్జిబిషన్స్ ఎలా ఉంటాయి అలానే ఇంచుమించు. నేను ఇది చిన్నప్పటి నుంచి నాకు ఎక్కాలి ఉండే, చాలా ఇన్స్టాగ్రామ్ వీటిలో చూసినప్పుడు. ఈ గుర్రంది ఇలా ఉన్నాయి. కిడ్స్కి బాగుంటుంది యాక్చువల్గా. కిడ్స్ని తీసుకొస్తే మంచి ఫన్ ఉంటుంది. ఇగో ఇవన్నీ రైడ్స్ ఉన్నాయి కదా. ఏనుగు, ఇది ఏనుగుది. ఇందాక డ్రాగన్ది ఉండే. కిడ్స్కి బాగుంటుంది. ఇగో ఇలా చిన్నపిల్లలు తీసుకొస్తే ఇవి అన్నీ లైన్ కట్టారు ఒక్కొక్క రైడ్కి. అగో అలా స్టాండింగ్లో ఉండి తీసుకోవడానికి. ఇది అదే మనం ఏమంటారు దీన్ని, ఏదో అంటారు, షార్ట్ చేస్తే ఏమైనా గెలిస్తే వస్తుంది కదా అది. ఇది ఇంకా స్టార్ట్ అవ్వలేదో ఇందో అయ్యింది. స్లైడర్ ఇది. యా, హియర్ ఇస్ మై హస్బెండ్. కోకోకోలా అంటే నాకు ఇష్టం, అందుకనే మా హస్బెండ్కి వేయించా. పాపం గ్లాసెస్ లేవు, పెట్టుకొని స్టైల్ ఇద్దాం అనుకున్నాడు కానీ వర్కౌట్ అవ్వలే. గ్లాసెస్ ఇంట్లో మర్చిపోయాం. అండ్ మా ఫాదర్ కోకోకోలా కంపెనీలో పనిచేసేవాళ్ళు. సో అలా కోకోకోలాకి నాకు సెంటిమెంట్ ఉంది. ఇది ఒక రైడ్. ఇది స్ట్రేంజర్ థింగ్స్ యానిమల్ లా లేదు ఇది. అవునా? సో అది ఇక్కడ ఏదో రైడ్స్ ఉన్నాయి. సో యా, చాలా పెద్దది. బేసికల్ అన్ని రైడ్స్, ఫుడ్, ఇలా అలసిపోతే కూర్చోడానికి. అది ఆమె కూర్చుంది కదా. ఇంకా ఇవన్నీ పడేసేవి బిన్స్. మళ్ళీ అదొక రైడ్. ఫ్యాన్సీ రైడ్స్ అంతే. ఎంత ఫ్యాన్సీ ఉందో. కప్ అండ్ సాసర్ తెలుసు ఈ గేమ్. అదే సారీ రైడ్. ఇలా ఇలా కప్స్లో కూర్చొని తిప్పుతారు అనమాట. రౌండ్ తిరుగుతుంది బేసికల్లీ. ఇది ఎక్కుతున్నాం. మేము 4 మెంబర్స్ వచ్చాం కదా. వాళ్ళు ఒక కపుల్, మేము ఒక కపుల్. ఇంకా ఇది ఎక్కుదామని పెట్టేసాం. బేసికలీ ఏం లేదు, వేస్ట్. మన ఇండియాలోనే బాగుంటాయి. అంటే చాలా కొన్నే ఉన్నాయి. డబ్బులేమో టికెట్స్ ఎక్కువ. దానికి మేము తీసుకున్న టికెట్స్కి చాలా వేస్ట్ అనమాట. నాట్ వర్తీ. యా, ఇది ఒకటి ఎక్కుతున్నాం అంతే. ఏం లేవు. ఫుడ్ కొంచెం కొంచెం ఉన్నాయి, అన్నీ ఏం లేవు. చాలా చిన్నది. ఇదో ఈ మొత్తం చూస్తే ఇంతే ఎండ్. మనకి నుమానిష్ ఎగ్జిబిషన్ చాలా పెద్దది ఉంటుంది కదా ఇంకా. అండ్ ఫుడ్ స్టాల్స్ కూడా చాలా కొన్నే ఉన్నాయి, పెద్దగా ఏం లేవు. యా, వెరీ స్మాల్. నాట్ వర్తీ అట్ ఆల్. హస్బెండ్, ఇట్స్ నాట్ వర్తీ. అదిగో కనిపిస్తుంది. మీకు కనిపించిందా? అండ్ సారీ, నేను అదొకటే అనుకున్నాను. పెద్దదే, చాలా పెద్దదే యాక్చువల్లీ. ఐ మీన్ అదంతా కిడ్స్ కంట, కిడ్స్ రైడ్స్. ఇటు వెళ్తే పెద్దవాళ్ళది ఉందన్నమాట. అదిగో కిడ్స్ రైడ్స్ అవన్నీ ఇందాక చూపించాను కదా మీకు, అవన్నీ కిడ్స్ రైడ్స్ అనమాట. ఇటు వెళ్తే ఈ లోపల మొత్తం పెద్దవాళ్ళకు ఉన్నాయంట. యా, సారీ, ఐఎమ్ టేకింగ్ మై వర్డ్స్ బ్యాక్. సారీ ఫర్ ది రాంగ్ ఇన్ఫర్మేషన్. చూడలేదు, తెలీదు, క్షమించండి. ఇంత పెద్దది ఉంటుందని అనుకోలేదు. యా, పెద్దదే. లోపలికి వెళ్ళాక చూపిస్తాం. ఇంకా చాలా ఉన్నాయి కదా, లోపలికి కూడా చూపిస్తాం. ఆర్ట్స్, క్రాఫ్ట్స్ అండ్ హాబీస్ ఏమో ఉన్నాయి కదా, దీంట్లోకి వెళ్తున్నాం ఫస్ట్. ఇక్కడ ఏమున్నాయని బేసికల్లీ షాప్స్, చిన్న చిన్న షాప్స్ పెడతారు కదా మనకు కూడా నుమానిష్ ఎగ్జిబిషన్లో. అలా చూద్దాం లోపలికి వెళ్ళి ఎలా ఉందో. ఓకే, ఇదిగోండి లోపల ఇలా పెట్టారు. ఇవన్నీ బాగున్నాయి కదా చైన్స్. ఇలా ఉంది
మామ్ డాడ్ చిల్డ్రన్ అంట. ఏంటో తెలీదు, చైనే అంటే ఈవిల్ అయ్యో ఏంటో నాకు తెలీదు. తనకి ఇవి నచ్చాయి అంటే చూస్తుంది. ఇదిగో సేల్ ఉందంట, ఇయర్ రింగ్స్, యాక్సెసరీస్ అన్నీ. అక్కడ బోర్డు కనిపిస్తుందా సేల్ అని, ఈమెది. అక్కడికి వెళ్ళా కానీ కలెక్షన్ అంత బాగాలేవు అక్కడ. ఇక్కడివి బాగున్నాయి కానీ ఏం సేల్లో లేవు. ఇక్కడ చాలా బాగుంది. నాకు ఒక నెక్లెస్ నచ్చింది, మీకు చూపిస్తాను. ఇది సో ప్రీతి చాలా బాగుంది. కీ చైన్స్ అనుకుంటా, కిడ్స్కి బాగా నచ్చుతాయి. కీ చైన్స్ లాంటివి ఇక్కడ ఇవి ఉన్నాయి. యా, అండ్ ఇవి కూడా కీ చైన్సే. మనకి మీకు గుర్తుందా, నాంపల్లి ఎగ్జిబిషన్, నుమానిష్ ఎగ్జిబిషన్ లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకా లోపలికి ఇలా ఉంటుంది, సేమ్ అలానే పెట్టారు. లోపలికి వెళ్ళాక ఇంకా లోపలికి వెళ్తే చిన్న చిన్న స్టాల్స్ ఉంటాయి అలా అన్నమాట. అన్నీ ఉన్నాయి. డ్రాగన్ ఇది 30 అంటాడు మళ్ళీ, ఇది కూడా. యా, ఇవన్నీ ఉన్నాయి అన్నమాట. ఇవి అమ్ములకు నచ్చుతాయి ఇవన్నీ. ఇవేమో ఉంటాయి, దీంట్లో ఏమో అంటారా, ఇవి స్వీట్ అనమాట. మనకేదో తేనెగారులు ఉంటాయి కదా, అలా ఉన్నాయి. ఇవన్నీ జ్యువెలరీ కానీ చాలా ప్రైస్ ఉన్నాయి. ఈ ఒక్కటి కొంటే కొనే బదులు మనకి ఇండియాలో 1 గ్రామ్ గోల్డ్ వచ్చేస్తుంది. సో యా, జస్ట్ చూసి ఆనందించిన నేత్రానందం. ఇవన్నీ క్రిస్టల్స్ చాలా బాగున్నాయి కదా. ఇవన్నీ ఇక్కడ ఎంత క్రిస్టల్స్ ఉన్నాయన్నమాట ఒక షాప్లో. బాగున్నాయి, క్యూట్ ఉన్నాయి. రాళ్ళు మరి మేము ఇందాక ఒకటి పట్టుకున్నాం 80 అంట, చోళీలు పట్టుకుంటే. తెలీదు, ఎందుకంటే నేను ఇందాక చూస్తాను, అది అందుకే చూస్తున్నాను అలాగే. ఇలా ఉన్నాయి మొత్తం. అక్కడ ఉన్నాయి మ్యాగ్నెట్ లాంటివి. బాగున్నాయి క్రిస్టల్స్. ఇదిగో, సారీ, అయ్యో ఇది చూడండి, అతుక్కుంటాయి. అది అలా. గైస్, అదేదో కూర్చునేది ఉంది, దాని మీద కూర్చుంటుంది. గీదలా ఉంది, గీద మీద కూర్చుంటుంది. నీ మామ. గైస్, మా ఫ్రెండ్ వంశీని కలవండి గైస్, వాళ్ళ వైఫ్ మోనిక. బాగున్నాయి, కంఫర్ట్ ఉన్నాయి కానీ అవి గట్టిగా ఉన్నాయి కదా, కాకపోతే గట్టిగా ఉంది. ఇక్కడ అన్ని వుడెన్ ఉన్నాయి అన్నమాట. వుడెన్తో మనకు తీయడానికి అవ్వట్లేదు. ఇంకా కొన్ని షాప్స్ వాళ్ళు తిడుతున్నారు నన్ను తీస్తుంటే. సో ఎంత చూపిస్తానో అంత చూడండి, తిట్టుకోకండి. మొత్తం చూపించలేదు, సరిగ్గా లేదు అని ప్లీజ్, సారీ. యా, ఇదిగో అబ్రక దబ్రా జబ్బరక బంబ్రా, అబ్రక్ జబ్రా. ఇలా ఇస్తే మన ఫొటోస్ పెట్టి ఇస్తారనమాట. $60 అలా ఉన్నాయి ఎక్కడే. ఇలా వాటిలో ఉన్నాయి కదా, అలా మన ఫోటో ఇస్తే అలా పెట్టి ఇస్తారు. క్రిస్టల్స్లో అనమాట బేసికలీ. ఏరియాలో వెళ్ళిపోయారు నన్ను వదిలేసి. వెతుక్కోవాలి. ఉన్నారు ఇక్కడే, వెతుక్కుంటున్నాడు నన్ను హస్బెండ్. సి ఈస్ సర్చింగ్ ఫర్ మీ. నైస్ హస్బెండ్. డ్రెస్ బాగుంది కదా. ఇక్కడ బట్టలు ఉన్నాయి అన్నీ $100 నుంచి $200, $300 చాలానే ఉన్నాయి. ఇదిగో ఏముంది ఇది నాకు అర్థం కాదు, $75 అండి. యా, సో ఇక్కడ మన లైక్ జోడియాక్ సైన్ బట్టి టెస్టర్స్ ఉన్నాయన్నమాట. Classic vanilla amber, so it's musky. It's also fire sign. However, your flower is the heliotrope.
And heliotrops, you probably noticed, does not smell like a flower. It smells more nutty, like sweet almonds. It's a very particular flower because of how... నేను ఇవి ఎందుకు ఇంత పర్టికులర్ చూపిస్తున్నానంటే నేను జెమినై జూన్ 8th రోజు పుట్టాను అనమాట. మా హస్బెండ్ ఏమో June 24th క్యాన్కర్. సో మా ఇద్దరిది కలిపితే ఫ్రేగ్రెన్స్ పర్ఫ్యూమ్ ఎయిర్ వాటర్ అనమాట. ఇగో చూసారా కూక్ అంట ఏమేమో యా అన్నీ ఇలా ఉన్నాయి. సో ఎంత సీరియస్గా ఆలోచిస్తున్నాడు. చికెన్ టెండర్స్ తీసుకుంటున్నాడు. మనకి ఏమైనా కావాలంటే లైన్లో నించొని తీసుకోవాలి, దూరిపోతే అవ్వదు. జస్ట్ ఒక నెంబర్స్ ఉంటాయి. స్ట్రేంజర్ హస్బెండ్ స్ట్రేంజర్. అక్కడ స్ట్రేంజర్ థింగ్స్ ఫాంట్ లానే ఉంది కదా అక్కడ గాయస్, చూడండి స్ట్రేంజర్ థింగ్స్ గేమ్లో లాగా. మేము ఇది ఆడదాం అనుకుంటున్నాము కానీ ఇక్కడ మంచి బొమ్మలు లేవు. ఇలా కొట్టి అది చూపిస్తాడు అదిగో అలా, కానీ మంచి బొమ్మలు లేవు. ఇక్కడ కూడా మంచి బొమ్మలు. ఇగో బాయ్స్ ఆర్ రెడీ ఫర్ ది టోర్నమెంట్. 1 సెకండ్లో కబడ్డీ ఆడతారు మన వాళ్ళు. అదిగో ఓకే అంట, చించుతారు ఏదో చేస్తారు. ఉండండి రెడీగా. ఇగో ఇక్కడ ఉన్నాయి. సో మ్యాటర్ ఏంటంటే 2 balls కొడితే 2 ballsతో అది బ్రేక్ అవుతాయి. అక్కడ ఉన్న చిన్న చిన్న బొమ్మలు వస్తాయి. 4 ballతో కొడితే ఈ పెద్ద బొమ్మలు వస్తాయి. 5 ballలో 4 ball కొడితే ఈ పెద్ద బొమ్మలు, 2 balls కొడితే అది. బాయ్స్ ఆర్ రెడీ, కమ్ ఆన్, ఆన్ యువర్ మార్క్. రెడీ ఉన్నారు. అమ్మో సౌండ్ మాత్రం హారిబుల్ వస్తుంది. కొట్టాడు ఒకటి, కొట్టు, ట్రై చేయి, కమ్ ఆన్. షిట్ వెళ్ళాడు హస్బెండ్. కమ్ ఆన్ హస్బెండ్. షిట్ ఏం కాదులేదు, దట్స్ ఫైన్. ఈయన కొడతాడు ఇప్పుడు. కమ్ ఆన్ కమ్ ఆన్ కమ్ ఆన్ కమ్. షిట్ చూద్దాం. నా మీద కోపం చూపించింది, ఇక్కడ చూపిస్తే అయిపోయింది కదా. అయిపోయిందా? ఇంత కలర్ఫుల్ ఉంది చూడండి. సో మేము గర్ల్స్ ఇక్కడ ఆడదామని ఫిక్స్ అయ్యాము. మా బాయ్స్ ఎలాగో విన్ అవ్వలేదు, మేమన్నా విన్ అయ్యి చూపించాలి. మా హస్బెండ్స్ మమ్మల్ని నిరాశపరిచారు. వైఫ్స్ వచ్చాం ఆడడానికి. యా $2 on any monkey you like and have a chance to win a prize. సో ఇది What we have, and we have February. I mean, that's February. All right, thanks for playing, guys. Quarter to play, 25 cents. A winner there. Let me see that guy. Next time you win, you get 3. అది బాగుంది కదా బ్యాగ్ది. All you want to do.
భయపడకు, నేను ఉంటాను, నా ఫోన్ హ్యాండిల్ చేయడం. ఇది జిప్ లైన్ అనమాట. ఇది ఎక్కితే మనకి సిఎన్ఈ మొత్తం కనిపిస్తుంది. ఎగ్జిబిషన్ మొత్తం కింద ఉన్న స్టాల్స్ అన్నీ మొత్తం ఎంటైర్ ఎగ్జిబిషన్ అంతా కనిపిస్తుంది అనమాట. పైనుంచి కూర్చొని చూడొచ్చు. లిటరల్లీ 4 hours లైన్లో వెయిట్ చేసి ఇది ఎక్కాను. కానీ లాస్ట్ అయ్యేసరికి మేము త్వరగా ఎండ్ చేస్తారన్నమాట. ఎక్కువసేపు తిప్పలేదు అన్నమాట. చెయ్యు కాలు ఉన్నాయి కదా రెండు. నేను ఎలా చూడు. ఆపే ఆపే ఇంకా. సో ఇది 2 ways ఉంటుంది అనమాట. ఒకటి ఇటు సైడ్ వెళ్ళేది, అటు ఆపోజిట్ డైరెక్షన్లో వచ్చేదన్నమాట. అది కనిపిస్తున్నారు వాళ్ళు వస్తున్నారు అలా. మేము ఇలా వెళ్తున్నాం. సో 2 ఆపోజిట్ డైరెక్షన్స్లో ఉంటాయన్నమాట. అటు వెళ్ళేది ఇటు వచ్చేది. మొత్తం ఓవర్వ్యూ కనిపిస్తుంది ఇవన్నీ మొత్తం. మాకు లాస్ట్ అయ్యేసరికి చాలా తక్కువ సేపులో దింపేశారు. చెప్పేదన్నా సో గైస్ సిఎన్ఈ చాలా పెద్దది ఉంది, చాలా పెద్దది ఉంది. మేము ఒక రైడ్ చేసాం, అంటే ఒక పైకి ఎక్కితే సిఎన్ఈ మొత్తం కనిపిస్తుంది ఎగ్జిబిషన్. అది లిటరల్లీ ఎన్ని గంటలు నించొని చేసామో మాకే తెలుసు. యా ఎండింగ్ అవర్ బ్లాగ్ ఏదో తీసాము కష్టపడి. యా మళ్ళీ నెక్స్ట్ దాంట్లో కలుద్దాం. బాయ్.